వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేవుణ్ణి బలంగా నమ్ముతారా? అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, దైవ బలం ఉన్న ఒక వ్యక్తి ఏదన్నా పని చేస్తే అందులో ఫెయిల్యూర్ ఉండదంట. అభి చేత్తో ఎవరికన్నా అట్లా లిఫ్ట్ ఇస్తే వాడు అలా ఎదగడమే కానీ ఇప్పుడు దాకా పడినోడు లేదంట. జబర్దస్త్లో పేర్లు అనవసరం, అందరికీ తెలుసు. ఆది గారి దగ్గర నుంచి ఎవ్రీవన్ మీ శిష్యుడు అండ్ మీ తమ్ముడు, సొంత తమ్ముడు. ఆయన తీసుకెళ్ళి ఆయనకు కూడా సాఫ్ట్వేర్లో ఓనమాలు నేర్పించింది మీరే. బయట మీరు ఎంతమందికి సహాయం చేశారో తెలుసు. మీ చేత్తో అన్నం పెట్టినా లేకుంటే మీ చేత్తో అవకాశం ఇచ్చినా జీవితంలో వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇంత మంచితనం లేకుంటే ఇంత మనుషుల మీద ఇంత ప్రేమ ఎలా ఎలా సాధ్యమవుతుంది? ఇట్స్ నాట్ ప్లాన్. మనకేంటంటే ఇప్పుడు నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో, మనం ఇంకొకరికి హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా అలా ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు నాకు నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేసి వెళ్ళి ఇంట్లో రిలాక్స్ అయిన పర్సన్కి జలదంకి సుధాకర్ గారు ఫోన్ చేసి నీ పర్ఫార్మెన్స్ చూశానమ్మా బాగుంది, సినిమాలో చేస్తావా అని చెప్పి అడిగి పిలిచారు ఈశ్వర్ సినిమాకి. సో అలా నాకు ఒక అతను లిఫ్ట్ ఇచ్చి ఆయన నా గురించి సినిమాలో ప్రమోట్ చేశారు కదా, అలా మనం కూడా ఇంకెవరన్నా టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళకు కూడా మంచిదే కదా, అంతే అనుకున్నాను తప్ప ఇంకా ఎక్స్ట్రా దాని గురించి అంటే ఏమో వాళ్ళు అందరూ దాన్ని మీరు అబ్జర్వ్ చేశారా? మీ చుట్టూ ఎవరైతే మీరు హెల్ప్ చేశారో అందరూ ఈరోజు ఒక రేంజ్లో ఉన్నారు. యా మంచిదేగా, హ్యాపీ. అలా ఉంటే ఉండాలని నేను కోరుకుంటాను. నేను కూడా జబర్దస్త్ చూస్తున్నారు ఇప్పుడు మధ్య మధ్యలో, నిజం చెప్పాలి మధ్య మధ్యలో, అందుకే మధ్య మధ్యలో అన్నాను. అందుకే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది జబర్దస్త్ చూసి? ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. మధ్య మధ్యలో ఎప్పుడో ఒకసారి టైం ఉన్నప్పుడు ట్రైలర్స్ ఎక్కువ చూస్తూ ఉంటాను అంతే. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, జబర్దస్త్ మానేసి ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళు ఎవరో జబర్దస్త్ చూడట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి, జబర్దస్త్లో మనం ఉన్నప్పుడు అన్న 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 అంట మన చుట్టూ దిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈరోజు వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు లెక్క చేయట్లా. జబర్దస్త్లో నీలాంటి టీమ్ లీడర్లు కాకుండా అవకాశాల కోసం తిరిగే చిన్న చిన్న ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళందరూ అక్కడ ఎంత భజన చేయాల్సి వస్తుందో చెప్పుకొని బాధపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ మేనేజ్మెంట్ కరెక్ట్గానే ఉంది. మేనేజ్మెంట్ అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తుంది, మేనేజ్మెంట్ అందరికీ సమానంగా చూస్తుంది. వాళ్ళు ఇవన్నీ గమనించలేరు కదా. అక్కడ ఉండే టీం లీడర్ల పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే ఒకప్పుట్లాగా లేరు. ఒక వేణన్న కానీ, ఒక అభి అన్న కానీ, ఒక ధనరాజు కానీ, ఇప్పుడు ధనరాజు గారు రీఎంట్రీ ఇచ్చిన ఎప్పుడైతే మీరు ఫస్ట్ తరం ఉండిందో అలా టీం లీడర్స్ లేరు. జబర్దస్త్లో వాతావరణం అంతా చెడిపోయింది. ఇది నేను స్వయంగా విన్నాను. మీ దాకా వచ్చిందా? ఒప్పుకుంటారా? నా దాకా రాలేదు, బట్ ఇప్పటికీ కూడా మాదొక గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్. సో దాంట్లో అంటే ఇప్పుడున్న కంటెస్టెంట్సే కావచ్చు, ఇంతకు ముందు నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళైనా సరే ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాంట్లో డిస్కస్ చేసుకుంటాము, లేదంటే పర్సనల్గా ఫోన్ చేస్తారు. అన్నా ఇది ఇలాంటి పరిస్థితిలో ఉన్నాము, ఈ సిచ్యువేషన్లో ఉంది, మీ సలహా చెప్పండి, లేకపోతే మీ సహకారం ఏమైనా ఉంటే చేయండి. ఇలా డిస్కషన్స్ ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి. ఎవరు కూడా ఇప్పటిదాకా వెళ్ళిపోయారులే తొక్క, వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాకెందుకు అనేది ఎక్కడ ఎవరు అలా బిహేవ్ చేయలేదు. నాతో అయితే అందరు బాగుంటారు. నాకెప్పుడు అలా అనిపించలేదు. మేబీ ఒకళ్ళిద్దరు ఏమైనా చేస్తుండొచ్చు, కానీ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్, నాట్ ఎవ్రీవన్. జబర్దస్త్లో ఇప్పుడు టాప్ కమెడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభి ఫోన్ లిఫ్ట్ చేస్తారా? 100% చేస్తారు. సుడిగాడు సుధీర్ లిఫ్ట్ చేస్తారా? చేస్తారు. నాకు ఇప్పుడు మెసేజ్ చూపిస్తా. సుధీర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడు జబర్దస్త్లో, బట్ నేను నిన్న ప్రీమియర్ ఉంది డార్లింగ్ అని పెడితే ఆల్ ది బెస్ట్ డార్లింగ్, నాకు ఒకవేళ ఫ్రీ ఉంటే నేను వచ్చేసి కలుస్తాను. ఒక చిన్న కాంట్రవర్సీ నడుస్తుంది, సుధీర్ ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయడు అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూలో చాలా మంది చెప్తున్నారు. అందుకే నేను ఈ క్వశ్చన్ అడిగాను. ఓకే, ఒక్కసారి లైవ్లో కాల్ చేస్తారు. నేను కాల్ ఎవరికి చేయను, మెసేజ్ పెడతా. ఇప్పుడు నేను నిన్న ఈరోజు మార్నింగ్ మెసేజ్ పెట్టింది మీకు చూపిస్తా, దాంతో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పాపం ఆయన రెస్పాండ్ అయినప్పుడు అలా అబాండాలు వేయొద్దు. ఇది చూడండి మెసేజ్ నిన్నటిది, ఎంతసేపట్లో రిప్లై ఇచ్చాడో కూడా చూడండి. 20 minutes వచ్చేసారు. సో ఆయన మంచిగా విష్ చేశారు. అదే చెప్తున్నా, ఒక పర్సన్ మంచిగా రెస్పాండ్ అవుతున్నప్పుడు దాన్ని ఎవరన్నా వేరే రాంగ్గా చెప్తే దాన్ని మనం చిరంజీవి గారు చెప్పినట్టు మంచిని మైక్లో చెప్పాలి, చెడును చెవులో చెప్పాలంటారు కదా. సో మంచి విషయాలు ఉన్నప్పుడు చెప్పుకోవడంలో ఏముంది అన్నా? ఇప్పుడు 23 సంవత్సరాల నుంచి దేనికోసం అయితే కలగన్నారో ఆ కళ నెరవేరింది. 2-3 రోజుల్లో ఇంకా ఆ పేరు కూడా పడిపోద్ది. అండ్ ప్రోడక్ట్ కూడా చాలా మంచిగా వచ్చిందని అందరూ చెప్తున్నారు. నేను కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. ఇప్పుడైనా సరే
ఒక రాత్రంతా పబ్బుకి వెళ్ళి తాగడానికి అవి రెడీగా ఉన్నాడా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగుడు అలవాట్లేదు. వెళ్ళరంటగా పబ్బుకి నాకు వెళ్ళరంట. అలవాట్లేదు తాగుడు అలవాటు. చాలా మంది చెప్పింది ఏంటంటే అభియాన్ని ఒక్కరోజు పబ్బుకి తీసుకెళ్ళి తాపాలి. అది ఛాన్సే లేదు. నాకు అలవాట్లేదు, తాగడం అలవాట్లేదు. ఉమ్. పబ్కి అంటే ఊరికే వెళ్ళి విష్ చేయడం, అంటే చాలా మంది బర్త్డేలు పబ్బుల్లో చేసుకుంటారు కదా, అలా వెళ్ళి విష్ చేసి రావడం వరకే తప్ప తాగేసి అక్కడ పబ్బులో ఎంజాయ్ చేయడం అనేది మనకు ఆ అలవాట్లేదు. లైఫ్ తెలియదు అసలు. ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. నాకు జిమ్కి వెళ్ళమంటే వెళ్తా, ఓ 2 గంటలు 3 గంటలు అక్కడ స్పెండ్ చేయమంటే చలో ఏ జిమ్గా రమ్మంటే అక్కడికి వెళ్తాను, అది నా ఎంజాయ్మెంట్. తాగడం పబ్బుల్లో ఎంజాయ్ చేయడం అంటే అక్కడ నాయిస్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు పక్కనోడితో గట్టిగా చెవులో మాట్లాడడం అనేది ఐ డోంట్ ఎంజాయ్. ఇంటర్వ్యూ ముగించే ముందు ఫైనల్గా 2 క్వశ్చన్స్. ఒకటి, మీరు ఎవరినైతే ఇమిటేట్ చేస్తారో అది మిమిక్రీ ఒకటే కాదు, ఆ బాడీ లాంగ్వేజ్ కూడా అచ్చుగుద్దినట్టు ఉంటుంది. నా కోసం ఒక 3-4 ఇమిటేట్ చేస్తూ వాళ్ళు మీ సినిమాకి ఆల్ ద బెస్ట్ చెప్తే ఎలా చెప్తారో కావాలి. ఓకే, కృష్ణంరాజు గారితో స్టార్ట్ చేస్తాం. సూపర్. నా యాల్ది మా అదిరేబి చిరంజీవి అని సినిమా చేశాడ్రా. మీరందరూ చూసి ఆయన్ని ఆశీర్వదించండి. ఇది కృష్ణంరాజు గారు. సూపర్. నాగేశ్వరరావు గారు ఆల్రెడీ చూశారు. కృష్ణ గారు, మీరెంతగానో అభిమానించే మా అదిరే అభి ఈరోజు ఒక అద్భుతమైన సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. మీరు చూసి ఆశీర్వదించండి, ఆనందించండి. ఉంటాను. సూపర్. కృష్ణ గారు. అండ్ బాస్, మీరు చూస్తూనే ఉన్నారు, నేనంటే చాలా అభిమానం మా అభికి. మీరు కూడా జబర్దస్త్లో ఎలాగైతే ఆదరించారో, ఎంతగా అభిమానించారో అంతే అభిమానం ఈ సినిమాకు కూడా చూపించండి. అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఉంటా. సూపర్. అండ్ ఫైనల్గా మీ సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు ఒక్క వర్డ్లో, అండ్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? నేను నిన్న నైటే ఫుల్ మూవీ చూసాము, అంటే అన్ని సౌండ్ లెవెల్స్ అన్నీ చెక్ చేసుకోవడానికి. ఆహా కంటెంట్ హెడ్ మేము అందరం కూర్చొని చూసాము, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. రాజ్ తరుణ్ గారికి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి, భయ్యా ఇది ఏదో ముఖస్థుతి కాదు, చాలా బాగా వచ్చింది సినిమా, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము, ఆడియన్స్ కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఆడియన్స్కి ఏంటంటే చాలా సిన్సియర్గా, చాలా ఆనెస్ట్గా, నిజాయితీగా ఈ సినిమా చేశాము. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను ఎలా కష్టపడ్డాను, ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమా చేశానని చూడడానికైనా ఈ సినిమా చూడండి. నేను జబర్దస్త్ టీమ్ లీడర్గా చేస్తున్న అదిరే అభి డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది, ఇటు చేయగలడా లేదా అని చెక్ చేసుకోవడానికైనా మీరు సినిమా చూడండి. మీకు నచ్చితే గనక ఇంకో 4 చెప్పండి. సినిమాని ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అడగంగానే ఇంటర్వ్యూ ఇచ్చారు. అండ్ ఈ సినిమా సక్సెస్ తర్వాత మన ఇద్దరం ఇలాగే కూర్చొని మరో ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.